హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ ప్లేస్ చూడంగానే మీ అందరికైతే అర్థమయ్యే ఉంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, ఎప్పటి నుంచో అనుకునే కలే ఇది నాది. ఇంకా ఇక్కడైతే షెడ్ కట్టాలి అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బట్ అదైతే ఇప్పటికి సగం అయితే కంప్లీట్ అయ్యింది, ఇంకా సగం అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఇంకా లాస్ట్ వరకు చూడండి. ఈ మట్టి మేము ఎక్కడి నుంచి తెచ్చామో ఏంటి అనేది. ఇంకా మట్టిని అయితే రోజు తడిపేస్తున్నానండి, ఎందుకంటే మట్టి అనేది గట్టిపడాలి అని చెప్పేసి. ఇంకా రోడ్డుకిను ఈ స్థలానికి కొంచెం మట్టి అనేది సదునుగా ఉండాలని చెప్పేసి, రోడ్డుకి కొంచెం హైట్ ఉంటేనే బాగుంటుంది కదా, షాప్ అనేది డౌన్లో ఉంటే పెద్ద బాగోదు. ఇంకా ఈ ప్లేస్లో అయితే స్తంభాలు అయితే వస్తాయండి. ఈ స్తంభాలు అనేది నాటాలి అంటే కనుక మనము ఈ మట్టి అనేది చాలా గట్టిగా ఉండాలండి. గట్టిగా లేకుండా మనం స్తంభాలు అనేది నాటితే ఇంకా షెడ్ అనేది పడిపోయే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పేసి రోజైతే మొత్తం మట్టిని అయితే తడిపేస్తున్నాము. ఇంకా వాటర్ అనేది కూడా కొంచెం అందుబాటులో కూడా లేదు. ఈ మట్టి తోలిచ్చి కూడా 4 days అవుతుంది. 4 days నుంచి కూడా ఇట్లా తడుపుతూనే ఉన్నా. ఇంకా చూడాలి, ఇంకొక 5 daysలో అయితే ఇది కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ప్లేస్ అయితే ఇలా ఉంది, మీకు చూపిస్తాను. ఈ షెడ్డు ఎంతవరకు ఏంటి అనేది లాస్ట్ వరకు మన వీడియో చూడండి. అలానే ఈరోజు కొంతవరకే అప్లోడ్ చేస్తానండి, మిగతాది కొంచెం కొంచెం అప్లోడ్ చేస్తాను. ఈ ప్లేస్లో మేము షాప్ అనేది ఏం పెడుతున్నాం ఏంటి అనేది. ఇంకా షెడ్కి సంబంధించి మెటీరియల్ మొత్తం కూడా తెచ్చామండి. రేకు, ఇంకా సిమెంట్ స్తంభాలు, ఇవి ఐరన్ పైపులు చూడండి. ఇంకా మొత్తానికైతే మొత్తం రెడీగా ఉందండి. ఇంకా భూమి అనేది గట్టిపడ్డ తర్వాత ఇవన్నీ నాటేసి ఇంకా షెడ్ అనేది కంప్లీట్ చేస్తాము. మీరు లాస్ట్ వరకు చూడండి. మా షెడ్ అనేది ఎలా కడతామని దాన్ని బట్టి ఎంత అయ్యింది ఏంటి అనేది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. కొంచెం మేము ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల చాలా అంటే చాలా అమౌంటే వేస్ట్గా అయితే పోయిందండి. అలా అని చెప్పేసి మేము ఈసారికి చాలా జాగ్రత్తగా అయితే ఇంకా టెన్షన్ అనేది పడకుండా చక్కగా మేము ప్లానింగ్ అనేది చేసి మేము షెడ్ అనేది నియమించుకుంటాము. ఇంకో విషయం ఏంటంటే, మేము మట్టి అనేది ప్లానింగ్ లేకుండా అన్నాను కదా, ఇంకా అదేంటో మీరే చూసేయండి. కొంచెం రిస్క్లో పడ్డాము, కొంచెం చాలానే కష్టపడ్డాము. ఇంకా మొత్తానికి మీరు చూడండి, మీకు తెలుస్తుంది. పెడదామని చెప్పి ఇలా పెట్టామండి. ಎಷ್ಟು డౌన్ కదా, బాగా డౌన్ అని చెప్పి ఇటు పెట్టామండి. ఆపోజిట్ డౌన్ చేస్తామండి. ఇంకా మట్టి వచ్చేసి ఇదండి, 8 ట్రక్కులు అన్నారు. కాకపోతే 8 ట్రక్కులు అయితే లేదు. లారీలో అయితే కనుక అసలు తోలివద్దు. పల్లెటూరు ఏరియాలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రాక్టర్లు అనేవి, జేసీబీ అనేది మనం చూసి చేసుకుంటే కనుక వర్క్ మనకి చాలా అంటే చాలా తక్కువ అవుతుంది. సో ఇక్కడైతే మేమైతే లాస్ అయ్యాము షెడ్ విషయంలో.
ఇలా ఇంకా లారీతో అయితే తెప్పించుకున్న మట్టి అయితే అస్సలు సరిపోలేదండి. ముందే మేము ఇలా అనుకున్నాం కానీ జేసీబీ ఖాళీ లేదు, టాటర్లు అనేది కూడా ఖాళీ లేకపోవడంతో మేము మట్టి అనేది దూరం నుంచి తెప్పించుకోవడం వల్ల ఇంకా లాస్ అనేది అయ్యాము. ఇంకా లారీకి అయితే 5,000 అయితే తీసుకున్నారు. సో 5,000 ఉంటే కనుక మనకు మినిమం 15 ట్రక్కులు మట్టి అనేది లోడ్ అనేది ఎట్లా సరిపోయిద్ది చూడండి మీరు. ముందే ఈ పని చేయొచ్చుగా అంటే మాకు జేసీబీ అండ్ టాటర్ కూడా అందుబాటులో అస్సలు దొరకలేదు. సో ఇదనమాట మా సిచ్యువేషన్ బట్టి మేము లాస్ అయిన ఇబ్బంది. ఇంకా ఫైనల్గా అయితే ప్లేస్ అయితే ఇలా అయితే రెడీ చేసేసామండి. ఇంకా మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ లైక్ అంటూ చేయట్లేదు, కొంచెం సపోర్ట్ చేయండి అంతే. ఇంకా రేపటి వీడియోలోనైతే మళ్ళీ కలుసుకుందామండి. ఇంకా మేము షెడ్ అనేది ఎలా కట్టాము ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్తాను. అలానే షెడ్కి ఎంత అయిందో కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.